ఈరోజు ఈ వీడియోలో మనం ఏఐ అసలు ఎలా వర్క్ అవుతుంది? అసలు ఏఐ ఎలా వర్క్ అవ్వడానికి ఏవేవి హెల్ప్ అవుతాయి? అనేది ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. సో, ముందుగా అసలు ఏఐ ఎలా పనిచేస్తుంది? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది అందరికీ తెలిసిందే. మనం చిన్నప్పుడు ఏదైనా ఎలా నేర్చుకునేవాళ్ళం? ఏదైనా బుక్స్ చదివి, లేదంటే మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ చెప్పిన విషయాలు బట్టి మనమైతే నేర్చుకున్నాం. సేమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఏం చేస్తుందంటే, కంప్యూటర్స్‌కి అది టీచ్ చేస్తుంది. మనకు ఆల్రెడీ గూగుల్‌లోని, ఇంటర్నెట్‌లోని ఎలాంటి డేటా అయితే ఉందో, ఆ డేటానంతా ఎలా నేర్చుకోవాలో అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే నేర్పిస్తదనమాట. ఇవన్నీ నేర్చుకోవడానికి అది యూజ్ చేసి టెక్నాలజీ అనుకోండి, లేదంటే లాంగ్వేజ్ అనుకోండి ఏదైనా దాన్ని న్యూరల్ నెట్వర్క్స్ అంటారనమాట. సో, న్యూరల్ నెట్వర్క్స్ వాడి ఈ ఏఐ అనేదైతే డిజైన్ అయిందనమాట. సో, ఇది ఏం చేస్తదంటే ఏఐని ఫోటోసు, వాయిసెస్, టెక్స్ట్ ఇవన్నీ రికగ్నైజ్ చేసేలా చేస్తది ఈ న్యూరల్ నెట్వర్క్స్ అనేది. అండ్ ప్రతిదీ దానికి కనెక్ట్ చేస్తదనమాట. ఒకదానికొకటి కనెక్ట్ చేసి ఇది ట్రూ, ఇది ఫాల్స్ అని చెప్పి 0, 1 అనైతే ఉంటాయి కదా మనకి బైనరీ లాంగ్వేజ్‌లో. సో, అలాగా మనకైతే ఇవి పనిచేస్తాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఒక రెవల్యూషన్ కిందైతే మారింది. ఇప్పుడు మనకి ఏ డౌట్ ఉన్నా మనం ముందు ఈసారి గూగుల్‌లోకైతే వెళ్ళట్లేదు. చాట్ జీపీటీనైతే అడుగుతున్నాం. అండ్ మన ఎడ్యుకేషను, మన పర్సనల్ ఫైనాన్సు ఇవన్నీ కూడా మారాయి. అండ్ డ్రైవింగ్ కార్స్ కూడా వస్తున్నాయి ఆటోమేటిక్‌గా. సో, ఈ డ్రైవింగ్ కార్స్ అనేవి అంతేకాకుండా క్రాప్స్‌లో కూడా మనకైతే చాలా అగ్రికల్చర్‌లో కూడా చాలా అడ్వాన్స్‌మెంట్స్ అయితే వచ్చాయి ఏఐని యూజ్ చేస్తూ. అండ్ మనకి ఈ కామర్స్ కూడా చాలా అడ్వాన్స్డ్ అయింది. అండ్ టెక్నాలజీస్ కూడా చాలా ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యాయన్నమాట. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వర్క్ అవుతుందనేది మనం చూసాం. న్యూరల్ నెట్వర్క్స్ వాడి అండ్ దీన్ని నేర్చుకోవడానికి మనకి మెషిన్ లెర్నింగ్ అవి కూడా అయితే ఇంకా రావాల్సుంటుంది. అండ్ ఎల్ఎల్ఎమ్స్ గురించి కూడా మనం అర్థం చేసుకోవాల్సుంటుంది. అవన్నీ మనం ఈ సీరీస్‌లో అయితే కంప్లీట్ చేద్దాం పూర్తిగా. సో, వచ్చి రాబోయే వీడియోస్‌లో నేను అసలు ఎల్ఎల్ఎం ఎలా వర్క్ చేస్తుంది? మీరు ఒక మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ అవ్వాలంటే ఏం చదవాలి? ఆర్టిఫిషియల్ ఇంజినీర్ అవ్వాలంటే ఏం చదవాలనేది మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాం రాబోయే వీడియోస్‌లో. సో, బేసిక్‌గా ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వర్క్ అవుతది? అండ్ మన డైలీ లైఫ్‌ని ఎలా ఇంపాక్ట్ చేసిందనేది ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. సో, వచ్చే వీడియోస్‌లో వాటిలి గురించి మాట్లాడడానికి నేను ట్రై చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీరు ఏఐ గురించి ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్‌లో అయితే చెప్పండి. అండ్ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా దాన్ని మనం క్లియర్ చేసుకుంటూ నెక్స్ట్ వీడియోస్‌లో మాట్లాడుకుందాం. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. బై బై. టేక్ కేర్.